ఇప్పుడే చూశాను 'బచ్చల మల్లి' సినిమా ఏమన్నుందన్న అల్లరి నరేష్ ఉగ్ర రూపం చూస్తారనమాట. అసలు ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడమే చాలా గ్రేట్. చాలా రా కంటెంట్, రా లుక్స్‌తో వచ్చాడనమాట. సినిమా అయితే చాలా చాలా బాగా ఉంది. అందరికి కనెక్ట్ అయింది. విలేజ్ లుక్స్‌లో ఆ స్టోరీ గానీ, ఆ ఫాదర్ మదర్ ఎమోషన్ గానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, ఆ విలేజ్ లుక్స్ చాలా బాగున్నాయి. హాస్య వాళ్ళు మూవీస్ అంటే మంచి సినిమాలు తీస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా ఎంత కావాలంత పెట్టారనమాట. చాలా బాగున్నాయి విజువల్స్ కానీ, మెయిన్ డైరెక్షన్, టేకింగ్, స్టోరీ అయితే చాలా బాగుంది. అందరు చూడొచ్చు. మెయిన్ ఇంకా హీరోయిన్ అంటారా, స్టోరీ రివీల్ చేయండి కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే బచ్చల మల్లి సినిమా చూసినాను. అసలు సినిమా మాత్రం మామూలుగా అంటే మామూలుగా లేదు. అంటే లవర్ ఉన్నోడు, లవర్ లేని వాళ్ళు కూడా మనకు లవర్ ఉన్నట్టు ఫీల్ అయ్యి మరీ ఏడుస్తామన్నా. ఆ రేంజ్ ఎమోషనల్ క్లైమాక్స్ ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న నాకు. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే స్క్రీన్ ప్లే అన్న అసలు చించేసానని చెప్పుకోవచ్చు అన్న. ఆ రేంజ్లో ఉంది స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ మన అల్లరి నరేష్ గారిని మనం ఇంతవరకు అసలు కామెడీ మూవీస్లో వీటిలో చూసాం. కానీ దీంట్లో మాత్రం ఆయన ఉగ్ర రూపం ఏంటో చూస్తామన్న. అసలు నెక్స్ట్ లెవెల్ రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్ అన్న. అంటే నాకు అడిగితే నేను ఒకటే చెప్తా, 2016లో రంగస్థలం అండ్ 2024లో మాత్రం బచ్చల మల్లి అన్న. బాగుందండి సినిమా. సినిమా వ్యవస్థ కూడా మా అబ్బాయి ఫ్యామిలీ స్టోరీగా ఉంది. అంటే పగలు ప్రతీకారాలు పెట్టొద్దు అనేది బాగా చూపించారు. చాలా బాగా నచ్చిందండి. చూస్తాం ఇందులో చాలా బాగుంది. తల్లి సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ కానీ, సాంగ్స్ కానీ, హీరోయిన్ అందచందాలు కానీ, మొత్తం అసలు సినిమా అంతా కూడా ఒక పల్లెటూరు అందాలు చాలా బాగుందండి సినిమా. చాలా అంటే నరేష్ గారి సినిమాల్లో కల్లా బెస్ట్ ఆఫ్ ద ఫిలిం అండి ఇది. చాలా బాగుంది. నేను మళ్ళీ కూడా మా ఫ్యామిలీని తీసుకొస్తాను. నిజంగా చాలా గ్రేట్ నరేష్ గారు. సూపర్ సార్, సూపర్ సూపర్. సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. కంపల్సరీ పుష్ప తర్వాత జాతర సమితి నరేష్ చేసిన యాక్టింగ్ కి నిజంగా ఇన్ని సినిమాలు నరేష్ చేసిన యాక్టింగ్ లో ఇంత ఎమోషనల్ కనబడలేదు. ఫస్ట్ టైం అల్లరి నరేష్ గారు చేసిన సినిమాకి నిజంగా ఫిదా చెప్పాలన్నా. ప్రతి సాంగే కానీ, హీరోయిన్ ఎమోషనల్, ఫాదరే క్యారెక్టరే కానీ, మదర్ క్యారెక్టర్ కానీ, ఒక్కొక్క సీన్ నిజంగా కళ్ళలో ఎమోషనల్ తిరిగి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం నిజంగా ఎమోషనల్ అయిపోతాం అన్న. ప్రతి సినిమాలో సెంటిమెంట్ ఉంది కదా, ఈ సినిమాలో మాత్రం చూస్తే ప్రతి పేరెంట్స్ ఎలా ఉండాలి ఏంటి, కానీ పేరెంట్స్ వల్ల ఎంత మనం ఉన్నామో ప్రతి విషయంలో తెలుస్తుంది అన్న. ఎంత ఎమోషనల్ అయ్యామంటే నిజంగా ఆ సినిమా చూస్తున్నప్పుడు అలా నిజంగా హీరో డైరెక్టరే కానీ ఎంతగానో ప్రాణం పెట్టి చేశారు. అన్న బచ్చల మల్లి ఇప్పుడే సినిమా వచ్చిన అన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పుకోవచ్చు అన్న. చాలా ఎమోషనల్ అయిపోతాను సినిమా చూడాలి. ఒకటి ఏంటంటే మన నరేష్ అన్న ఉగ్ర రూపం అయితే ఈ సినిమాలో చూసినాం. నాకు డైరెక్ట్గా హ్యాష్ ట్యాగ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి స్టోరీ అన్న మదరు, ఫాదరు అండ్ సన్ సెంటిమెంట్ అనేది అసలు ప్రతి ఒక్కరి సినిమా విషయంలో ఏడవకపోతే నా పేరు రాకేష్ కాదన్న. కళ్ళలో నీళ్ళు వచ్చేసేది అంటే మాట్లాడడం కూడా వస్తలేవు అన్న. అంత మంచి మూవీ అన్న. అండ్ నరేష్ అన్న స్క్రిప్ట్ తీసుకోవడం మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏ సినిమా చూసినా కూడా అతనిది డిఫరెంట్ స్టోరీ. ఇది మాత్రం బచ్చల మల్లి అమ్మ ఎవరికన్నా అమ్మే భయ్యా, అమ్మ సెంటిమెంట్ తీస్తారు భయ్యా. అల్లరి నరేష్ గారు ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాలి భయ్యా. పక్క నేషనల్ అవార్డు రావాలి, నేషనల్ అవార్డు రావాలి భయ్యా. బచ్చల మల్లి సినిమా తీస్తారు భయ్యా. ఎమోషన్, సెంటిమెంట్ ప్రతి సీను గుండెల్లో గుచ్చుకుంటది భయ్యా, గుండెల్లో గుచ్చుకుంటది భయ్యా. ఎంత మంచి ఇంకేం చెప్పలేను భయ్యా. కట్లేదు ఏమని చెప్పను, ఎంత అని చెప్పను, అసలు ఎందుకు తగ్గాలి, అసలు ఏందబ్బా నిజంగా సినిమాలో డైలాగ్ కానీ, నరేష్ అన్న యాక్టింగ్ కానీ మామూలుగా లేదు భయ్యా. వేరే లెవెల్ యాక్టింగ్. అసలు యాక్టింగ్ గురించి పక్కన పెడితే నిజంగా ఫన్నీగా చాలా సినిమాలు చూసినా ఫన్నీగా చాలా మంది నవ్విచ్చాడు. అసలు సినిమా అంటే ఒకప్పుడు అల్లరి నరేష్ కామెడీ ఎంజాయ్ చేశారు, కానీ ఈ సినిమా మామూలుగా లేదు భయ్యా. ఎమోషనల్ ఇచ్చి పడేసాడు, ఏడిపించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలి. ఇక స్టోరీకి వద్దాం భయ్యా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్ అయితే స్టోరీ మాత్రం చాలా బాగుంది. లవ్ స్టోరీ కానీ, అసలు ఆ ఫైట్స్ కూడా చాలా. ఒకటైతే నాకైతే ఇంటర్వెల్ బిఫోర్ ఫైట్ ఉంటుంది భయ్యా, జాతర ఫైట్. పుష్ప మూవీలో జాతర ఫైట్ ఏదైతే ఉంటుందో ఆ ఫైట్ గుర్తుకొచ్చింది. అలా ఉంది. అసలు ఆ లవ్ ట్రాక్ కూడా ఎమోషనల్ గానీ, అసలు హీరో హీరోయిన్ బాండింగ్ కానీ, ఆ ఎమోషనల్ డైలాగులు కానీ, అసలు ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం వేరే లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అసలు సాంగ్స్ కూడా అసలు చాలా బాగా అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. అలాగే హీరోయిన్ అసలు కొన్ని డైలాగులు ఉంటాయి, అంటే చిన్న డైలాగులు అయినా చాలా మంచిగా నీట్ గా ఉన్నాయి. అసలు స్క్రిప్ట్ రైట్ కానీ, అసలు డైరెక్షన్ కానీ వేరే లెవెల్, చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ స్టోరీ కూడా అంటే ఇప్పుడున్న సినిమాలకు మాత్రం అసలు ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే సో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చినప్పుడు నాని అన్న ఒక మాట అన్నాడు, పుష్ప ఫుల్ మీల్స్ పెట్టింది అని చెప్పిండు. సో అన్న ఈ మూవీ అయితే కడుపు నిండా ఫుడ్ పెట్టింది. రావు రమేష్ గారు యాక్టింగ్, అల్లరి నరేష్ అన్న యాక్టింగ్ అని, అండ్ ఒక మదర్ సెంటిమెంట్ ఉంది అండ్ ఫాదర్ సెంటిమెంట్.